ఈయన కూడా పంపించేశాడు. సో ఈయన కూడా విదేశాలకు రెడీకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇండియా అటాక్ చేస్తే ఆయన్నే టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇండియాలో మొత్తం మీడియా కానీ మాజీ ఆర్మీ అధికారులు కానీ అందరూ కానీ చెప్తున్నది ఏమంటే అతి పెద్ద టెర్రరిస్ట్ ఎవరో కాదు, మునీరే టెర్రరిస్టు, నెంబర్ 1 టెర్రరిస్ట్ మునీర్ని మనం అటాక్ చేయాలి. ఎట్లయితే ఇస్మాయిల్ హనీని టెహ్రాన్లో ఇజ్రాయిల్ వాళ్ళు పోయి చంపారో హమాస్ నాయకుడు, అట్లాగే మనం కూడా మునీర్ని అటాక్ చేసి చంపాలి అన్న ఒక యాంగిల్ కనిపిస్తుంది. అందుకని మోడీ కూడా ఇప్పటి వరకు కలలో కూడా ఊహించని విధంగా మా రియాక్షన్ ఉంటుందని మోడీ చెప్పడం వెనక కూడా ఇదే ఉందని చెప్తున్నారు. అందుకని మునీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త వార్త వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఒక వీడియో బయటకు వచ్చింది. 6 నిమిషాల వీడియో ఉంది. అది నేను కూడా చూశాను. ఆ వీడియోలో చూస్తే పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక సివిల్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అక్కడ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఏముంది అనుకున్నప్పుడు లక్కీ మార్వెట్ అనే ఒక పోలీస్ స్టేషన్, ఇది పస్తూన్ ఈ లక్కీ మార్వెట్ అనే ఒక ఏరియా, ఆ ఏరియాలో పస్తూన్ పోలీస్ బ్లాక్ అంటారు. ఇది పస్తూన్ పోలీస్ బ్లాక్ మీదకి ఒక ఆర్మీ కాన్వాయ్ వచ్చింది. కాన్వాయ్ వచ్చినప్పుడు పోలీసులు అలర్ట్ అయిపోయి చుట్టుపక్కల బిల్డింగుల మీదకి ఎక్కేసి గన్లు, AK-47 గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, గన్స్ ఎయిమ్ చేస్తున్నారు. ఈ గన్స్ ఎయిమ్ చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లోకి ఆర్మీ రానికుండా అక్కడ అడ్డుకున్నారు. అప్పుడు ఈ గన్ను పట్టుకున్న అతని దగ్గర నుంచే ఈ వీడియో తీశారు. గన్ను పట్టుకున్న అతను ఆర్మీతో గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నాడు. అందులో ఏమంటున్నాడంటే, దిమాగ్ ఖరాబ్ క్యా, ఉదర్ కాశ్మీర్ బేజో, ఇధర్ క్యా కర్ రహే హో, ఆప్కే జనరల్ బీ ఆ జాయే, ఫిర్ బీ కుచ్ నహీ కరే సక్తే హో అనేది అతను వాయిస్లో వినిపిస్తుంది మనకి ప్రధానంగా. అంటే ఇక్కడేం చేస్తున్నాం, మీకు మైండ్ దొబ్బిందా, ఇక్కడేం చేస్తున్నారు, మీరు కాశ్మీర్కి పంపించండి మీ సైన్యాన్ని, మీ జనరల్ వచ్చినా కూడా ఇక్కడేం మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నాడు. సో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే, వీళ్ళు కొంతమందిని పోలీసులు ఒక 3 సివిలియన్స్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని, దాంతో ఆర్మీ ఆ 3 సివిలియన్స్ని విడుదల చేయించుకోవడానికి వచ్చిందని, దానికి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారనేది వార్త వచ్చింది. ఇట్లాంటిదే 2024లో కూడా బహవల్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా, అక్కడ పంజాబ్ ప్రావిన్స్లో కూడా పంజాబ్ పోలీసులకి మిలిటరీకి మధ్య కూడా గొడవలు జరిగాయి. అప్పుడు కూడా అది అప్పుడైతే పోలీస్ చీఫ్ను కూడా మిలిటరీ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. దాని మీద ఎంక్వైరీ కూడా వేసింది మిలిటరీ ఎంక్వైరీ. సో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయన్నమాట. ఇది ఇప్పుడే కాదు, గత 2-3 ఏళ్ళ నుంచి పాకిస్తాన్లో ఒక రకమైన సివిల్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి ప్రధాన కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటేమో ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేయడం. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫా పార్టీని స్థాపించాడు 96లో. అప్పటి నుంచి ఆయన ఉన్నాడు. దాని తర్వాత 2018 నుంచి 22 వరకు 4 ఏళ్ళు పరిపాలించాడు. దాని తర్వాత మిలిటరీకి ఈయనకి, ముఖ్యంగా మునీర్కి ఇమ్రాన్ ఖాన్ మధ్య గొడవలు రావడంతో ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. సో ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన ఈ పార్టీ PTI అంటారు పార్టీని. PTI అనే పార్టీ పెద్ద ఎత్తున దేశంలో అల్లర్లకు కారణమవుతుంది. వీధుల్లోకి వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున కొంత వైలెంట్ నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. దాన్ని అణచివేయడానికి మిలిటరీని దింపుతున్నారు. ఇందులో కొంతమంది PTI సానుభూతి పరులు పోలీసులు కూడా ఉన్నారు. సో పోలీసులు జనం వైపు నిలబడి మిలిటరీకి యాంటీగా నిలబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. సో ఆ యాంగిల్లో పోలీసులకి మిలిటరీకి మధ్య గొడవలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మొన్న ఇంకొక లెటర్ కూడా బయటపడింది, సీక్రెట్ లెటరు. ISPR అనే ఒక సంస్థ ఉంటుంది పాకిస్తాన్లో. ISPR అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్. దాని DG మేజర్ జనరల్ ఫైసల్ మహమ్మద్ మాలి, ఆయన 26న ఒక సీక్రెట్గా మిలిటరీ వాళ్ళకి లెటర్లు రాశాడు. ఆ లెటర్లో బయటకు వచ్చింది. ఆ లెటర్లో ఏముందంటే, పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా లాయల్గా ఉండాలి, ఎటువంటి మనోబలాన్ని కోల్పోకండి, మనం ఖచ్చితంగా ఇండియాని ఎదుర్కొంటాము, మీరు రిజైన్స్ చేయకండి, ఇలాగా ఆయన లెటర్ రాసినాడు. ఆ లెటర్ కూడా బయటకు వచ్చింది. అంటే ఓవరాల్గా తీసుకుంటే పాకిస్తాన్లో మిలిటరీ
చాలా బలహీనంగా ఉంది, ధైర్యంగా వాళ్ళు ఫైట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు అనేది ఒక యాంగిల్ అయితే, ప్రజల్లో కూడా యుద్ధం అనేది అనవసరంగా మనం వాళ్ళ దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేయాల్సిన అవసరం మనకేముంది, ఇండియా ఏమి కవ్వింపు చర్యలకు పాల్పడట్లేదు కదా, ఫ్రెండ్లీగానే ఉంది, మన దేశ సిటిజన్స్ అనేక మంది ఇండియాలోకి వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ చేసుకున్నారు, చదువుకుంటున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. సో ఇటువంటి సుహృద్బోధ వాతావరణం ఉన్న టైంలో ఈ మునీరు తన వ్యక్తిగత కారణాల కోసం డైవర్ట్ చేయడం కోసం, తన ఫెయిల్యూర్ల నుంచి జనాల డైవర్షన్ కోసం అక్కడికి వెళ్ళి పహల్గామ్లో 26 మందిని దారుణంగా చంపించాడు అని ఒక వ్యతిరేకత పాకిస్తాన్ సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ మనకు కనిపిస్తుంది. సో దీని రిఫ్లెక్షన్ మిలిటరీలో కూడా అది పడుతుంది. మిలిటరీలో కూడా ఇక్కడ ఉద్యోగాలు చేయడం బదులు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోదామని చాలామంది రిజైన్ చేసి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంత పెద్ద ఎత్తున 4500 మందో 5000 మందో రిజైన్ చేశారా లేదా అనేది అక్యురేట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు, కానీ ఖచ్చితంగా మాత్రం రిజైన్లు చేసి వెళ్ళిపోతున్నారన్న వాస్తవం అయితే మనకు కనబడుతుంది. అంటే ఒక రకంగా ప్యానిక్ అండ్ కయాస్ అంటారు, కయాస్ అండ్ ప్యానిక్ అనేది పాకిస్తాన్లో కనిపిస్తుంది. అంటే గందరగోళం అల్లకల్లోలం పాకిస్తాన్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్క సింధు జలాల నీటిని ఆపడం, ఆల్రెడీ జలం ఇది జరుగుతుంది, వరదలు వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో అక్కడ 90% వ్యవసాయం ఈ 6 నదుల మీద డిపెండ్ అయింది. కాబట్టి ఈ 6 నదులను మొత్తం ఆపలేకపోయినా ఎండాకాలం కనీసం కొంతవరకు దెబ్బతీయచ్చు, వర్షాకాలం అయితే ఆపలేరు, అప్పుడు వరదలు క్రియేట్ చేయొచ్చు. అట్లాగే మన ఇన్ఫర్మేషను, నదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉన్నింది, ఇప్పుడు ఆపేస్తారు. వాళ్ళ ఇంజనీర్లు మన భూభాగం మీదకి అలో చేయరు, ఇలాంటి అనేక ఇబ్బందులు పెట్టచ్చు. దానివల్ల ఆల్రెడీ అక్కడ వాటర్ స్కార్సిటీ ఉంది, వాళ్ళ దేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది, మొత్తం దేశమే ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ఈ క్రమంలో